ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ. కుర్రు కుర్రు కొండ దేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జై కొండ దేవత అంబవారు. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం జనవరి మాస ఫలితాలు. అందరూ ఆరోగ్యాలతో మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ మీ బిఎల్ శ్రీనివాసరాజు. ఈ జనవరి మాసం మేషరాశి ఫలితాలు స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ యోగము ఎలాగ నడుస్తుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఈ మేషరాశి వాళ్ళకి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం. అదృష్ట యోగంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా ఈ రాశి వాళ్ళకి లక్ష్మి, ధనప్రాప్తి, చేయాల్సిన కార్యక్రమాలు, అనుకున్న పనులు, వీళ్ళకి ఈ సంవత్సరంలో ఎన్నో ఆలోచనలు చాలామందికి చాలా ఆలోచనలు, ఐడియాలు ఉంటాయి. మరి ఈ కొత్త సంవత్సరంలో మాకు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఈ మేషరాశి వాళ్ళకి అదృష్ట యోగంలో చూసుకుంటే ధనప్రాప్తి యోగము చాలా వరకు బాగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొంచెం వేలునాటి శని స్టార్ట్ అయ్యేట్టుగా కనబడుతుంది. అది మార్చి నుంచి, అంటే మనకి ఉగాది లెక్క, ఇది ఇంగ్లీష్ లెక్క ప్రకారంగా చూసుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి నుంచి కొంచెం వేలునాటి శని వీళ్ళకి ప్రారంభం అవుతుంది. కాబట్టి అలాగా వస్తుందని బాధపడాల్సిన పనేం లేదు. ఎందువల్ల అంటే ఈ రాశి వాళ్ళకి గురు బలం ఎక్కువగా ఉంది. ఆ గురు బలం వలన వీళ్ళకి ఎక్కడికి పోయినా, ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ గురువు బలం వలన ఈ ఏరునాటి శని అనేది వీళ్ళని పెద్దగా ఇబ్బంది అనేది పెట్టదు. దానివల్ల మీరు కంగారు పడాల్సిన పనేం లేదు. కాబట్టి మరి ఈ మేషరాశి వాళ్ళకి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, విద్యా యోగము. విద్యా ప్రాప్తిలో చూసుకుంటే చాలా వరకు చాలా విధానాలుగా పెద్ద విద్య పూర్తి చేసుకొని కొంత విదేశాలలో వెళ్ళి అక్కడ విద్య కంప్లీట్ చేసుకొని ఒక స్టాండర్డ్గా ఉండాల్సిన యోగ ప్రాప్తి అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది. మరి వ్యాపారం చేసే వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ సంవత్సరంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. కొత్త మార్పులు, స్థాన మార్పులు కానీ, ఉద్యోగ మార్పులు కానీ, చేసే బిజినెస్ మార్పులు కానీ, ఉండాల్సిన వాళ్ళు చేసే వాహనములు అంటారు కదా, ఆ వాహనంలో కూడా వాళ్ళ మళ్ళీ మార్పులు కానీ, అలాంటి ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇలా జీవిత యోగంలో చూసుకుంటే అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, కుటుంబ యోగము. మెయిన్గా ఈ సంవత్సరంలో రాజకీయ ఫలితాలలో చూసుకుంటే చాలా వరకు కొంచెం ఇబ్బందికరమైన కొన్ని సికాకులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ మేషరాశి వాళ్ళకి సినీ ఫీల్డ్ వాళ్ళకి కానీ, దాంతోపాటు యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, టీవీ సీరియల్లో ఉండవలసిన వాళ్ళకి కానీ కొన్ని అవకతవకలు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఎందువల్ల అంటే వాళ్ళకి లేనిపోయిన కొన్ని రీమార్కులు, లేనిపోయిన సికాకులు, లేనిపోయిన రీమార్కులతో కొంచెం కటకటాలు పోవాల్సిన కొన్ని సమస్యలు కొన్ని ఎదురైనట్టుగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలు, విశేషాలలో ఏ కార్యక్రమైనా కానీ, ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీరు తీసుకున్నప్పుడు దాని కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకొని మీరు మూవ్ అయితే మీ జాతక యోగంలో చూసుకుంటే అభివృద్ధిగా అయ్యే మార్గాలు మీకు చాలా వరకు ఉన్నాయి. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎడుపోవాలనుకున్నా కూడా ఈ రాశి వాళ్ళు ఎదుటివాడు మాటలు చాలా వరకే నమ్ముతారు. ఎదుటివాడు విధానాలు అనేది చెప్పిన విధానం కూడా వీళ్ళు అదే విధంగా ఇలా మైండ్లో పెట్టుకొని వెళ్తుంటారు. దానివల్ల ఇలా చేయాల్సిన బిజినెస్లో కానీ, వీళ్ళు చేసే పనుల్లో కానీ కొంత ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు
ఈ సంవత్సరంలో ఈ జనవరిలో ఈ మాసమున స్నేహ ధర్మం అనేది మీరు ఎక్కువగా ఉండకూడదు. స్నేహంతో బిగినీస్ పరంగా కానీ మళ్ళీ కొత్త వాళ్ళతో పరిచయాలు కానీ మీకు కొన్ని ఇబ్బందులకరమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా దైవ దర్శనం, దూరదర్శనాలు వెళ్ళాల్సిన యాత్రలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి. కాబట్టి మరి ఇలా జీవితంలో యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి ఇలా జాతకము మార్పు అనేది వచ్చే మార్గం కనబడుతుంది. ఒక స్త్రీ నుంచి ఇలా జాతక యోగం అనేది, అదృష్ట యోగం అనేది, ఇలా చక్రం అనేది తిరిగే యోగం అనేది కనబడుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ బిగిని చేయాలనుకున్నా, ఎక్కడికి వెళ్దాం అనుకున్నా కూడా కొంత ఆచితూచి ఆలోచించి ముందడుగేయాలి. ఈ అందరూ మన వాళ్ళు అనుకొని మూవ్ అయ్యారనుకోండి, చాలా వరకు ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీ టయాలు చూసుకుంటే మీకు 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దానివల్ల శని అనేది మీకు మేషంలో నుంచి కన్యంలోకి వెళ్ళే మార్గాలు కొన్ని రోజుల్లో కనబడుతున్నాయి. అది మార్చి దాటిన తర్వాత అది మార్పులు చేంజెస్లు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంట్. కాబట్టి అమ్మా నాన్న ఆశీర్వాదము మీరు చాలా వరకు తీసుకొని వాళ్ళ డైరెక్షన్లో మీరు వెళ్ళారనుకోండి, మీకు అన్ని విధానాలుగా విజయవంతం అనేది, మీకు జయప్రదం అనేది అవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి దైవ బలం అంటే భగవంతుడు అనుగ్రహం. ఆ భగవంతుడు అనుగ్రహం అనేది వీళ్ళకి చాలా వరకు ఉంటుంది. దైవ అనుగ్రహం చేయాలి. వీళ్ళు పొద్దున్న లేచి ప్రతి ఒక్క రోజు ఇల్లు దీపారాజన చేసుకుంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు చేయాలి. భర్తలు కాకుండా భార్యలు చేయాలి. చేసిన దానివల్ల వీళ్ళకి మంచి శుభ ఫలితాలు అనేది ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి సంక్రాంతి పండగ వస్తుంది. కాబట్టి ఈ సంక్రాంతి పండగ టైములో వీళ్ళకి మంచి కొన్ని శుభాలు ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి ఈ సంక్రాంతి నుంచి వీళ్ళకి అన్ని విజయాలు కనబడే యోగము, ప్రాప్తి కనబడే యోగం కనబడుతుంది. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు ముఖ్యంగా మీరు చేయాల్సింది శ్రీ లక్ష్మీదేవత అమ్మవారు పూజా బలం అనేది చేయాలి. దాంతోపాటు శనివారం రోజు మీరు వెంకటరమణ గుడికి వెళ్ళి మీరు కొన్ని ప్రదర్శనలు చేయాలి. దాంతోపాటు మీరు చేయాల్సిన కార్యక్రమం మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకులతో ఆయనకి 101 తమలపాకుతో ఆంజనేయ స్వామికి పూజా కార్యక్రమం చేయించుకోవాలి. మీ కుటుంబంలో హారి ఆరోగ్యాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మరి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ పేరును బట్టి, మీ సమయాన్ని బట్టి, పుట్టిన సమయాన్ని బట్టి, మీ యోగ నక్షత్రాన్ని బట్టి ఎలా ఉందా అనేది, మీ ఇంట్లో ఏముంది, మీ మీద ఏమేమి తిరుగుతుందనేది జాతక బలం చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము. కాబట్టి ఏ సందేహం ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు.